ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనము. దిస్ డే ఈజ్ సాల్వేషన్ కమ్ టు దిస్ హౌస్. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19 వర్స్ 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ముందుగా ఈ యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ ఫ్యామిలీలో ఉన్న మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ యొక్క ఆదరణ వాక్యమును ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఇంకో ఛానల్ CMW ప్రేయర్ సెంటర్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని మా యొక్క మనవి. క్రింద డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఉంటుంది, ఐకార్డ్ లో కూడా ఉంటుంది, గమనించగలరు. ఆలస్యం చేయకుండా వాక్య భాగమును మనం చూస్తే, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున అందరూ చాలా సంతోషంగా క్రిస్మస్ ని జరుపుతున్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాలలో ఈరోజు పండగ వాతావరణం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడు శరీర రూపధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుటకు వచ్చాడు గనుక, పరలోకములోని మహిమను కాదనుకొని మన కోసం వచ్చాడు గనుక. అయితే ఈరోజు వాక్య భాగమును బట్టి ఈ క్రిస్మస్ ని అనగా ఆయన మొదట రాకడను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. ఎవరైనా ఒకరు అనగా మనకు సంబంధం లేని వారు మన ఇంటికి వచ్చారంటే ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది కదండి. ఏ కారణం లేకుండా ఎవ్వరు మన గడప తొక్కరు. అవసరానికి బంధువులు వస్తుంటారు, దొంగతనానికి దొంగలు వస్తుంటారు, ఓటు కోసం రాజకీయ నాయకులు వస్తారు, ఎంక్వైరీలు అని ప్రభుత్వం వారు వస్తుంటారు, వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడానికి బిజినెస్ చేసేవారు వస్తుంటారు. అనగా ఒక ప్రాంతానికి ఒకరు వెళ్ళాలి అంటే తప్పకుండా ఒక కారణమో ఉండాలి. కారణం లేకుండా వెళ్తే సింపుల్ గా వారిని పిచ్చివారు అని కూడా అనొచ్చండి కదా. అయితే యేసయ్య ఈ రోజున 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు, ఏ కారణం చేత ఆయన వచ్చాడు, ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన లోకమునకు వచ్చింది మనకు రక్షణ ఇవ్వడానికే. రక్షణ అంటే ఈ లోకపరమైన వారు మనల్ని ఇబ్బందులు పెట్టకుండా ఉండే సెక్యూరిటీని గురించి కాదు నేను చెప్తుంది. రక్షణ అనగా మన ఆత్మ నిత్య నరకంలోనికి వెళ్ళిపోకుండా, నిత్య అగ్నిలో యుగ యుగములు మండిపోకుండా, మనము అపవాదికి బానిసలముగా మారకుండా ఆయన అనగా యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించుటకు వచ్చాడు. అంత మాత్రమే కాదు గాని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మాట చొప్పున జీవించిన వారికి ఆత్మకు మాత్రమే కాదు శరీరమునకు కూడా రక్షణ వస్తుంది. ఈ రోజున లేఖన భాగమును చూస్తే ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. ఏ ఇంటిని గురించి ఆయన మాట్లాడుతున్నారు అంటే సుంకరి అయిన జక్కయ్య ఇంటిని గురించి ఆయన ఈ యొక్క మాటలు అంటున్నాడు. సుంకరి అనగానే అప్పుడు ఉన్న వారంతా కూడా ఒక ఘోరమైన పాపిగా చూసేవారు. అంత మాత్రమే కాదు, ఆ సుంకరి అయిన జక్కయ్య నివసిస్తుంది యెరికో పట్టణంలో. యెరికో పట్టణాన్ని దేవుడు ఎప్పుడో శపించాడు. అందుకే యెహోషువతో ఈ యొక్క యెరికో పట్టణంలో ఉన్నవన్నీ శపితమైనవి, వీటిలో ఏమీ ముట్టుకోవద్దు అంటాడు. అటువంటి యెరికో పట్టణమునకు యేసయ్య వస్తూ ఉన్నాడు అని విని ఈ యొక్క జక్కయ్య ఆయన ఎవరో అని చూద్దామని తన ఎత్తు తక్కువగా ఉన్నందున మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ రోజున ఆదాము అవ్వల వలన శపితమైన మన భూమిపైకి ఆయన వచ్చాడండి. ఆయన రాకూడని ఉండకూడని స్థలం ఇది. అయినా సరే ఆయన వచ్చాడు అంటే అది మన కోసమే, మన రక్షణ కోసమే. యేసు ప్రభు వారు జక్కయ్యని కన్నులెత్తి చూచి, జక్కయ్య నేను మీ ఇంటిలో ఉండాల్సి ఉంది అంటే జక్కయ్య సంతోషముతో ఆయన్ను చేర్చుకున్నాడు అని వాక్యము సెలవిస్తుంది. యేసయ్య ఈ రోజున ఈ లోకానికి వచ్చింది ఏ గుడిలోనో, ఏ ఫంక్షన్ హాల్లోనో, కాన్ఫరెన్స్ హాల్లోనో, ఒక ప్రత్యేకమైన ప్లేస్ లోనో ఉండడానికి కాదు. ఆయన వచ్చింది మన ఇంట్లో ఉండడానికి, మన హృదయంలో ఉండడానికి ఆయన వచ్చాడు. అందరూ కూడా
యేసయ్య జక్కయ్య ఇంట్లో ఉంటాననగానే సనుగుకున్నారు. ఎందుకంటే అతను పాపి అని. అయినా సరే ఆయన ఆ సుంకరి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే అతనిలో ఉన్న పాపము తొలగించడానికి. ఎప్పుడైతే ఆయన ఆ సుంకరి ఇంటికి వెళ్ళాడో పాపము ఒప్పుకొని అన్యాయమైన సొమ్మును తిరిగి ఇస్తానని చెప్పాడు. అనగా అపవాది చెరలో నుండి బయటికి వచ్చాడు. అందుకే యేసయ్య రావడం, పాపం పోవడం రెండు ఒక్కసారే జరిగిపోయాయి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? గుడిలో ఉన్నాడా? గుడిలో ఉంటే ముందు ఇంట్లోకి తెచ్చుకో, ఇంట్లో ఉంటే హృదయంలోకి చేర్చుకో. అప్పుడు నీవు అపవాది నుండి విడుదల పొందుకుంటావు. నిజమైన రక్షణ అంటే ఏంటో రుచి చూస్తావు. యేసయ్య ఇంటిలోకి వస్తే ఆరోగ్యం పోదు, డబ్బులు పోవు, కుటుంబం పోదు, జస్ట్ పాపమే పోతుంది అంతే. యేసయ్య మీ అందరి ఇంటిలో, మీ హృదయాల్లో ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. మీ ఇల్లు కూడా రక్షణలో ఉంది అని నమ్ముతున్నాం. మరి దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృప కనికరములు కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా రక్షకుడువు నీవే, మమ్మల్ని సంరక్షించువాడవు నీవే. అవును ప్రభా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా ఇంటికి రక్షణ వచ్చును అని తండ్రి. ఆయా వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి ఆదరించారు, బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈ లోకానికి రిక్తునిగా వచ్చిన దేవుడవు ప్రభా. అయా, ఈ శపితమైనటువంటి భూమికి శరీరధారిగా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించుటకు వచ్చిన దేవుడో ప్రభా. పరలోకములో ఉన్న నీ మహిమను కాదనుకొని మా కోసం అయా మరి తండ్రి దీనుడుగా ఈ భూమిపైకి వచ్చిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నా తండ్రి ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి ప్రభువా. అవును నా తండ్రి, ఆ రోజు నా జక్కయ్య ఇంటిని తండ్రి రక్షణ గృహముగా మార్చిన దేవుడవు ప్రభా. ఈ రోజున కూడా ప్రభా మాకు తండ్రి రక్షణ ఇచ్చిన దేవుడవని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవును నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి దిగులుతో ఉన్నారో ప్రభా, వారిలో ఆనందము లేక సంతోషము లేక ఉన్నారో ప్రభా, అయ్యా వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి ఉన్న దిగులు, వారికి ఉన్న ఆందోళన, వారికి ఉన్న భయము, వారికి ఉన్న కలవరము అంతటిని యేసు నామములో తీసివేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నా ప్రభ. మీరే సహాయము దయచేయండి నా తండ్రి. మీ యొక్క కృపను వారిపైన చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభ. లేమిని తీసివేసి సమృద్ధిని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగ సమస్యలను తొలగించండి. ఉద్యోగంలో ఏమైనా ఆటంకాలు ఉంటే వాటిని తండ్రి తీసివేయండి. సమాధానకరముగా తండ్రి బిడ్డలు జీవించుటకు సహాయము దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధానముతో జీవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి సమాధానమును కలగజేసి శాంతితో, సమాధానముతో, సంతోషముతో బిడ్డలు ఉండునట్లుగా, మీలో ఆనందించినట్లుగా సహాయము దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. బిడ్డలు ఆడుకుంటుండగా, స్కూల్కి వెళ్తుండగా, వస్తుండగా తండ్రి అయా మీ యొక్క దేవదూతలను ప్రభ బిడ్డలకు కావలిగా ఉంచమని, వారికి తండ్రి మీ యొక్క సంరక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయసులో ఏ పాపము బిడ్డలను ఏలకుండా, ఏ యొక్క తండ్రి ఎడిక్షన్స్ బిడ్డల్లో జీవితాన్ని పాడు చేయకుండా ప్రతి బిడ్డను ప్రభ మీ యొక్క వాక్యము చేత సరిచేస్తూ ప్రభ వారిని మీరు ధైర్యపరిచి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. తల్లిదండ్రి మాటకు లోబడేటట్లుగా తండ్రి వారి హృదయాలను ప్రేరేపించండి. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డల వివాహాల విషయంలో మీకు మొరపెడుతుండగా ప్రభా సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. మారు మనస్సు లేని
లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. ఇంకా బాప్తిసము తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి ప్రభా. అయా ముఖ్యంగా ప్రభా అధికారులకు మీ యొక్క సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. దేశాన్ని అభివృద్ధి పరిచేటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.